హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క గురుకుల్ టీచర్స్ నోటిఫికేషన్ ఈరోజు చూద్దాము. సో ఈ నోటిఫికేషన్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, దాని సిలబస్ ఏంటి, దాని వాళ్ళ శాలరీస్ ఏంటి, ఏజ్ ఎలిజిబిలిటీ ఏంటి అనేది వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. లాస్ట్ డేట్ వచ్చేసి 18th ఏప్రిల్ అండి. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 18th ఏప్రిల్, లాస్ట్ డేట్ వచ్చేసి May 4th అండి. ఓకే, ఇంకొక 15 days వరకు టైం ఉంది. సో హాల్ టికెట్స్ వచ్చేసి 7 days బిఫోర్ మాత్రమే మనము డౌన్లోడ్ చేసుకోగలుగుతాము. సో క్వశ్చన్ పేపర్ ప్రిలిమినరీ ఇందులో వచ్చేసి టూ ఉన్నాయండి ఎగ్జామ్స్, ఒకటి ప్రిలిమినరీ ఒకటి మెయిన్స్. సో ప్రిలిమినరీ వచ్చేసి ఇంగ్లీష్ వర్షన్లో ఉంటుంది. సో క్వశ్చన్ పేపర్ ఆఫ్ మెయిన్స్ విల్ బి సప్లైడ్ ఇన్ ఇంగ్లీష్ వర్షన్ ఓన్లీ ఎక్సెప్ట్ ఫ్యూ లాంగ్వేజెస్ అన్నాడు. నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అది వచ్చేసి 28th May 2017లో ఎగ్జామ్ అండి. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి జూన్లో ఉంటుంది. డేట్ ఇంకా అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు. ప్రిలిమ్స్ మాత్రం 28th May 2017. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి ఎదర్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అన్న అయి ఉండొచ్చు, అంటే ఆన్లైన్లో అయినా ఉండొచ్చు లేదా ఆఫ్లైన్లో అయినా ఉండొచ్చు, OMR బేస్డ్ మీద. ఓకే, నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ శాలరీస్. సో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇన్ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, ఇందులో వచ్చేసి 74 పోస్టులు అండి. శాలరీ వచ్చేసి 28,000 నుంచి 78,000 వరకు. నెక్స్ట్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇన్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, ఇందులో చాలా పోస్టులు ఉన్నాయి. 1281 పోస్టులు ఉన్నాయి. ఇది కూడా శాలరీ 28,000 to 78,000 మధ్యలో ఉంది. దీని తర్వాత నెక్స్ట్ ఎక్కువ పోస్టులు వచ్చేసి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇన్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, ఇందులో వచ్చేసి 620 పోస్టులు ఉన్నాయి. స్కేల్ వచ్చేసి 29,760 to 80,000. నెక్స్ట్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇన్ మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, ఇందులో వచ్చేసి 1,170 పోస్టులు ఉన్నాయి. శాలరీ 28,000 నుంచి 78,000 వరకు. నెక్స్ట్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇన్ తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, పోస్టులు వచ్చేసి 1,216, పే వచ్చేసి 28,000 to 78,000. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ అండి. ఈ 5 పోస్టులకి అకాడమిక్ క్వాలిఫికేషన్ చూద్దాం. సో డిగ్రీ వచ్చేసి ఏదర్ BA, BSc, BCom, 50% ఆఫ్ ద మార్క్స్. ఓకే, ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. అదే SC, ST, BC వాళ్ళకైతే 45% ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ దీనితో పాటు డిగ్రీతో పాటు BEd కూడా ఉండాలండి. పాస్ ఇన్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ BEd కోర్స్ విత్ సబ్జెక్ట్ కన్సర్న్ యాజ్ ఎ మెథడాలజీ సబ్జెక్ట్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై NCTE. ఓకే, ఇది కాకుండా ఏదర్ ఈ BEd డిగ్రీ అని ఉండొచ్చు, 4 years డిగ్రీ BA BEd ఆర్ BSc BEd విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ వచ్చేసి మెథడాలజీలో ఉండాలండి. అండ్ కన్సర్న్ సబ్జెక్ట్ వచ్చేసి మెథడాలజీ అండి. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజ్ కన్సర్న్ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లాంగ్వేజ్ కన్సర్న్ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై UGC విత్ 50% అట్లీస్ట్. నెక్స్ట్ వీటితో పాటు అండ్ పాస్ ఇన్ పేపర్ 2 ఆఫ్ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ TSTETలో ఎలిజిబిలిటీ టెస్ట్లో పాస్ ఇన్ పేపర్ 2 ఆర్ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ APTET ఆర్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ CTET. ఓకే, సో 20% ఆఫ్ ద వెయిటేజ్ వచ్చేసి ఈ టెట్ పేపర్ 2 స్కోర్ ఉంటుందండి. 80% వెయిటేజ్ వచ్చేసి TSPSC ఎగ్జామ్ నుంచి ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ ఎలిజిబిలిటీ అండి. మినిమం వచ్చేసి 18 years, మ్యాక్సిమం 44 years అండి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్స్ కొంతమందికి ఉంటుంది. సో ఇవి మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, చాలా తక్కువ మంది ఉంటారు.
ఈ యొక్క రిలాక్సేషన్ ఉండేవాళ్ళు. సో ఎవరికైతే రిలాక్సేషన్ ఏజ్ అనేది ఉందో వాళ్ళు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఫీజు వచ్చేసి రూ. 200 అండి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ రూ. 200. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ ఈ రూ. 200తో పాటు ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి రూ. 120 అండి. 120 రూపీస్. నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ. సో పేమెంట్ ఎలా చేయాలి? ఆన్లైన్ త్రూ ఎస్బీఐ, ఈపీఐ. నెక్స్ట్ సెంటర్స్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి హైదరాబాద్లో ఉండి లేదా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిలబస్ చూద్దాము. ఇవి జోనల్ వైజ్ పోస్టులు అండి, నోటిఫికేషన్లో ఉన్నాయి. ఇవి కూడా ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. జోనల్ వైజ్ ఏ సబ్జెక్టులు ఎన్ని పోస్టులు ఉన్నాయనేవి. నెక్స్ట్ సిలబస్ అండి. సో ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, డ్యూరేషన్ 150, మార్క్స్ 150 అండి. ఓకే. నెక్స్ట్ సెక్షన్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండి. సెక్షన్ 2 జనరల్ ఎబిలిటీస్. సెక్షన్ 3 బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. ఓకే. ప్రిలిమినరీ టెస్ట్లో 150 మార్క్స్, అన్ని 50-50 మార్క్స్ వరకు ఉండొచ్చు, బట్ నాట్ ష్యూర్ అండి. సో సెక్షన్ 1లో వచ్చేసి కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. సో మీరు నా ఛానల్ ఫాలో అవుతే మీకు కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతి అప్డేట్ వస్తుంటాయండి, ప్రతిరోజు, ప్రతి వీక్ కూడా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ యాప్ కూడా ఉంది నాది, మీరు దాన్ని డౌన్లోడ్ అయ్యి ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. ఈ టాపిక్ వచ్చేసి నథింగ్ బట్ ఇండియన్ పాలిటీ అండి, భారత రాజ్యాంగం అంటారు. సో ఇది కూడా నా వీడియోస్ ఉన్నాయి, ఇవి కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థర్డ్ టాపిక్ వచ్చేసి సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్, caste, tribe, disability, etc. and inclusive policies. Next, society culture, civilized heritage, arts and literatures of India and Telangana. Next, general science వచ్చేసి ఇండియా అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ ఉన్నాయి నావి ఛానల్లో, అవి కూడా కవర్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్ 7th వచ్చేసి ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. 8th వచ్చేసి సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ తెలంగాణ స్టేట్హుడ్ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇది తెలంగాణ హిస్టరీ అండి, పొలిటికల్ కల్చరల్ హిస్టరీ. నెక్స్ట్ తెలంగాణ స్టేట్హుడ్ యొక్క ఇంపార్టెన్స్, మూవ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. నెక్స్ట్ సెక్షన్ 2 వచ్చేసి జనరల్ ఎబిలిటీస్. సో అనలిటికల్ ఎబిలిటీస్లో వచ్చేసి లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇందులో మీకు చాలామంది బ్యాంక్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, బ్యాంక్ ఎగ్జామ్స్కి మెటీరియల్ చూసినా మీకు సరిపోతుంది. లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అక్కడ కూడా ఉంటాయి. నెక్స్ట్ మోరల్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్, టీచింగ్ యాప్టిట్యూడ్. దీని తర్వాత బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, ఇది సెక్షన్ 3 అండి. స్కూల్ లెవెల్ ఇంగ్లీష్ గ్రామర్, ఆర్టికల్స్, టెన్సెస్, నౌన్స్ అండ్ ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, verbs, subject, non-finites, degrees of comparison, active and passive voice, prepositions, conjunctions, conditionals. దీని తర్వాత vocabulary అండి, synonyms, antonyms, phrasal verbs, related pair of words, idioms and phrases, proverbs. తర్వాత words and sentences. సో ఇందులో మీరు చూసినట్టయితే ప్రిలిమినరీ టెస్ట్లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఇంగ్లీష్ అండి. సో మెయిన్లీ స్టూడెంట్స్ కొంచెం ల్యాక్ అయ్యేది వచ్చేసి బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. సో మీరు ఈ యొక్క గురుకుల్ పోస్టులు కొట్టాలంటే ఎందులో స్ట్రాంగ్ ఉండాలంటే మెయిన్లీ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్లో స్ట్రాంగ్ ఉండాలి. సో టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది అందరు చేస్తారండి, ఎందుకంటే ఆల్రెడీ బీఈడీలో అన్నింటిలో ఉంటుంది టీచింగ్ యాప్టిట్యూడ్ కాబట్టి. సో ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ వదిలేయచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒకటి, ఇండియన్ పాలిటీ ఒకటి, ఈ 2 ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ ఒకటి. సో ఎవరైతే గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఐడియా ఉంటుంది తెలంగాణ హిస్టరీ, తెలంగాణ స్టేట్హుడ్ మూవ్మెంట్ ఇవంతా. సో ఆల్ ద బెస్ట్ అండి. సో మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను రోజు ఈ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. సో టోటల్ మనకు
3 సెక్షన్స్ ఉన్నాయి. దగ్గర దగ్గర 15 టాపిక్స్ ఉన్నాయి. సో ఎగ్జామ్ డేట్ చాలా తొందరగా ఉంది. సో నేను సూన్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అన్ని టాపిక్స్ మీద. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్.